రండి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, వాక్యము ధ్యానిస్తూ ఉండగా మీరే మా అందరితో మాట్లాడండి. విని గ్రహించి అనుసరించి నడుచుకొనగలిగిన ఆగున మీ మాటల ద్వారా మమ్మల్ని దర్శించుమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథములో యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనములో ఈ రీతిగా ఉంది కదా, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును కదండి. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఈ లోకం ఒప్పుకోవాలి. ఒప్పుకొన చేస్తుంది కూడా. పరిశుద్ధాత్మ యొక్క పని అది. ఒప్పుకునేటట్టుగా చేస్తుంది. దేని గురించట? పాపము గురించి కూడా ఒప్పుకోజేస్తుంది, నీతిని గురించి కూడా ఒప్పుకోజేస్తుంది, ఈ లోకమునకు జరగబోయే తీర్పును గురించి కూడా అది ఒప్పుకోజేస్తుంది. అంటే పాపం చేసిన వాళ్ళకు తీర్పు ఉంటుంది, నీతిమంతులకు తీర్పు ఉంటుంది, ఈ లోకానికి కూడా తీర్పు ఉంటుంది. రకరకాల తీర్పులు ఉన్నాయి కదండి. ఎవరు విడవబడరు. మంచి చేసిన వారికి మంచి తీర్పులు, బహుమానాలు ఉన్నాయి. పరలోకంలో గొప్ప గొప్ప కిరీటాలు ఉన్నాయి కదండి. మరి మరణం వరకు సహించిన వాడు మరి ఒక మంచి బహుమానాన్ని పొందుతాడు. శ్రమలు సహించిన వాడు ఒక మంచి బహుమానాన్ని పొందుతాడు. ఒకడు జీవ కిరీటాన్ని పొందుతాడు, ఒకడు అక్షయ కిరీటాన్ని పొందుతాడు కదా. అట్లా ఎన్ని కిరీటాలు ఉన్నాయని చెప్పా గుర్తుందా? ఒక ప్రసంగంలో, ఒక ఆల్నైట్లో 7 కిరీటాల గురించి చెప్పాను. గుర్తుందా లేదా? మర్చిపోయారు. అట్లా మనము ఎప్పుడైతే నీతి నిమిత్తము ఈ లోకములో క్రీస్తుకు సాక్షిగా జీవిస్తామో నీతిమంతులకు కూడా తీర్పు ఉంటుంది. నీతిమంతులకు ఉండే తీర్పు ఏంది? శిక్షలు కాదు, కిరీటాలు, అంటే బహుమానాలు. ప్రభు కోసం సాక్షిగా ఈ లోకంలో ఉన్నావు కదా అని బహుమానాలు. పరలోక రాజ్యంలో ఆయన సొత్తైన ప్రజలుగా వచ్చేది ఒక గుంపు, కానీ అక్కడ కూడా అధికారాలు ఉంటాయి, అక్కడ కూడా ఆఫీసర్ పోస్టులు ఉంటాయి, అక్కడ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉంటాయి. కిరీటం అంటే అధికారం కదండి, ఒక ఉన్నతమైన పదవి. ఎవరు పొందుకుంటారు? ఇప్పుడు ఈ లోకంలో పెద్ద ఆఫీసర్ కలెక్టర్ కావాలా? మరి కలెక్టర్ కావాలంటే ఇక ఏదో పుస్తకాలు పట్టుకొని మామూలు చదువు చదివితే కలెక్టర్ అవుతాడా? దానికి తగ్గట్టు చదవాలా, కష్టపడి చదవాలా. 10 పాస్ కావాలా, ఇంటర్ పాస్ కావాలా, డిగ్రీ పాస్ కావాలా, యూపీఎస్సీ సెలక్షన్లు, ఇంటర్వ్యూలు, పుస్తకాలు, కొన్ని ఏళ్ళు పోటీ పరీక్షలు చదివి 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 ఎన్నో పరీక్షలలో నెగ్గి 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 ఒకడు ఒక జిల్లాకు కలెక్టర్ కావడానికి ఇంత చేసింది ఒక జిల్లాకు మాత్రమే. అంటే ఒక జిల్లా అంటే ఆ జిల్లాలో కొన్ని మండలాలు ఉంటాయి, మండలానికి కొన్ని ఊర్లు, గ్రామాలు ఉంటాయి. అంతే. ఒక జిల్లాకు కలెక్టర్ కావడానికే మరి ఇన్ని పోటీ పరీక్షలు రాసి ఆ అర్హత, ఒకవేళ అంత అర్హత లేదు, అంత చదువుకోలేడు, నేను కలెక్టర్ కాలేనంటే తక్కువ చదువుకున్నోడికి చిన్న ఆఫీసర్ పదవి, ఇంకా తక్కువ చదువుకున్నోడికి ఇంకా చిన్న ఆఫీసర్ పదవి కదండి. ఏ చదువు రానోడైనా బతకొచ్చు భూమి మీద, ఆ ఊర్లో బతకొచ్చు, మన పొలం మనం దున్నుకుంటా, మన గింజలు మనం వేసుకుంటా బతకొచ్చు. 10 ఫెయిల్ అయినా కూడా ఏదో ఆఫీసులో ఉద్యోగం వస్తుంది, చెప్రాసి నౌకరీ లాంటిదో, బల్లలు గిల్లలు దూడ్చుకుంటా, చాయలు గీలు అందించుకుంటా. అంటే మన చదువుకు తగ్గట్టు, హోదాకు తగ్గట్టు, మన కష్టానికి తగ్గట్టు, మన పరీక్షలకు తగ్గట్టు ఈ లోకంలో రకరకాల పదవులు ఉన్నాయి. నేను ఏ చదువు చదువుకోను, ఏం కష్టపడను అన్నా కూడా లోకంలో మనం బతకొచ్చు, సర్వసాధారణమైన పౌరులుగా బతకొచ్చు. నీ ఇల్లు నువ్వు కట్టుకొని, నీ పొలం నువ్వు దున్నుకొని తినుకుంటా అట్లా కూడా బతకొచ్చు. అయితే మరి కలెక్టర్ యొక్క హోదాలో బతికిన ఆ జీవితము ఈ జీవితం ఒకటేనా? అది రకరకాల మర్యాదలు, గొప్పలు. ఊరి కలెక్టర్ గారు వస్తున్నారంటే, ఒక జిల్లా కలెక్టర్ వస్తుందంటేనే అబ్బో. మరి అట్లాంటి ఉన్నతమైన అధికార హోదాలు నీకు కావాలి అంటే
లోకములో నీతిమంతుడుగా నీవు జీవిస్తే నీకు రకరకాల హోదాలు ఉన్నాయి. అక్షయ కిరీటము, నీతి కిరీటము, వాడభారని కిరీటము, మహిమ కిరీటము. కాబట్టి నీతిని గురించి తీర్పు తీర్చబడింది. అది నీతిమంతుల కోసం. అందరము దేవుని ముందు రేపు నిలబడతాం పరలోకములో. దాంట్లో అబద్ధమేం లేదు. అందరం నిలబడతాం. అందరికీ తీర్పు ఉంటుంది. పాపులకు కూడా తీర్పు ఉంటుంది. వారు చేసిన పాపమును బట్టి పాపులకు కూడా తీర్పు ఉంటుంది. మరి లోకస్తులకు కూడా తీర్పు ఉంటుంది. 7 తీర్పులని కూడా ఒక ప్రసంగం చేశా, గుర్తుందో లేదో మీకు. 7 కిరీటాలు ఎట్టున్నాయో 7 తీర్పులు. అంటే 7 రకాల తీర్పులు ఉంటాయి. లోకానికి జరగబోయే తీర్పు, నీతిమంతులకు జరగబోయే తీర్పు, పాపులకు జరగబోయే తీర్పు, చనిపోయిన మృతులకు జరగబోయే తీర్పు. మరి సమాధులు తెరవబడ్డ తర్వాత ఆ మృతులు లేపబడతారుగా, వాళ్ళకు తీర్పు. రెప్పపాటున మారిపోతారు కొద్దిమంది. చనిపోకుండా యేసు రాకడలో ఇంకా మనం బతికే ఉన్నాం, సడన్ గా ఇప్పుడే రాకడ వచ్చింది. మనం మృతులం కాదుగా, బతికున్నోళ్ళం కాబట్టి రెప్పమాటున మనం మారి మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాం కదండి. 2 తిరగలు విసురుతుందరు, ఒకరు ఎత్తబడుతురు, ఒకరు విడవబడతారు. 2 పొలంలో ముందురు, ఒకరు ఎత్తబడతారు. ఇట్లా సడన్ గా ఎత్తబడ్డ వాళ్ళకు కూడా ఒక తీర్పు. ఇట్లాంటి 7 తీర్పులు ఉంటాయి, 7 కిరీటాలు ఉంటాయి. 7 7 7 అన్న మాట బైబిల్లో ఎక్కడ చూసినా కూడా అది సంపూర్ణతకు చిహ్నం. అంటే అది ఇక పూర్తి చేయబడ్డది. దాని తర్వాత ఇక చేయడానికి ఇంకేం లేదు. అన్ని కంప్లీట్ అయితే 7 అనే సంఖ్యతో పలుకుతాం. 7 మాటలు. యేసు ప్రభు యొక్క శిలువ యజ్ఞం పూర్తయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అట్లా 7 అన్న సంఖ్య, 7 అన్న మాట, 7 అనే ఏదైతే అంకి ఉందో అది సంపూర్ణతకు చిహ్నం. కాబట్టి మరి రకరకాల తీర్పులలో ఈరు రాత్రి మనం ఒక తీర్పును గురించి మాట్లాడబోతూ ఉన్నాం. మానవుల యొక్క పాప తీర్పు. ఇప్పుడు మనుషుల్లో కొద్దిమంది మంచోళ్ళు ఉంటారు, కొద్దిమంది చెడ్డోళ్ళు ఉంటారు. నిజానికి చెప్పాలంటే మనుషులందరూ ఒకటే, మనుషులందరూ కూడా ఒకటే. కానీ వాడిలో మంచి చెడు చేయించేది ఏంటంటే పాపం. వాడిలో పాపం ఉంటే వాడు చెడు చేస్తాడు. వాడిలో పాపము లేకుండా నీతి ఉంటే వాడు మంచిగా బ్రతుకుతాడు. సింపుల్. మనుషులందరూ ఒకటి కదా. కానీ వాడిలో ఉన్న పాపము వాడిని ఏం చేస్తుంది? చెడులోకి నడిపిస్తుంది. లోక సంబంధమైన అలవాట్లు, చెడ్డ అలవాట్లు, అబద్ధాలు, మోసాలు, కుళ్ళు, కుతంత్రము, హత్యలు, మరి రకరకాల చెడుతనాన్ని అంతటినీ కూడా ఈ పాపం చేయిస్తా ఉంది. కాబట్టి మీరు పాపిగా బతికి నాశనం అయిపోవద్దురా, మీలో ఉన్న పాపాన్ని నేను తీర్పు తీర్చాను అని దేవుడు అంటున్నాడు. ఆ పాపములకు తీర్పు తీర్చబడ్డది మిమ్మల్ని నీతిమంతులుగా మారుస్తాను ఎవరైతే యేసే దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఆయన తీర్పు తీర్చాడుగా పాపానికి. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేస్తా అంటున్నాడు? నీతిమంతులుగా మారుస్తారు. ఇక తీర్పు లేదు ఇక. ఎందుకంటే ఆ పాపానికి ఆయనే తీర్పు తీర్చాడు. ఇప్పుడు ఇక తీర్చాల్సింది మనిషికి కాదు. అర్థమైందండి ఇక్కడ పాయింట్? అర్థమైందా? మనుషులందరూ ఒకటే, కానీ వాళ్ళల్లో మంచి చెడులు ఎక్కడి నుండి వచ్చాయి? పాపం చేయబట్టి వచ్చాయి. పాపం ఉన్నవాడు చెడ్డవాడైతున్నాడు, పాపం లేనివాడు మంచివాడుకుంటున్నాడు. అంటే ఒక మనిషిని నాశనం చేయడానికి ఇప్పుడు ఎవరు ముఖ్య కారకులు అయ్యారు? పాపమే ముఖ్య కారకులు అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఈ పాపాన్ని ఏం చేయాలా? అసలు దాన్ని తీర్పు తీరుస్తే, అసలు దాన్ని శిక్షిస్తే మనుషుల్ని రక్షించవచ్చు. పాపాన్ని తీర్పు తీర్చకపోతే అది ఇంకా నరులను ఏం చేస్తుంది? నాశనం చేస్తూనే ఉంటుంది. లోకంలో ఏ ఒక్కరిని మంచిగా బతకనివ్వదు, ఏ భార్యాభర్తని ప్రశాంతంగా ఉండనివ్వదు, ఏ అన్నదమ్ముల్ని సంతోషంగా ఉండనివ్వదు, ఏ బంధు బలగాన్ని నెమ్మదిగా ఉండనివ్వదు. ఈ పాపము మనుషులలో ఆ మనిషిని క్రూరుడిగా మారుస్తుంది. ఒక్కొక్కసారి అదైతే పైశాచిక పరిస్థితికి పోయి హంతకుని చేస్తుంది. ఆ పాపం కేవలం అబద్ధాలే కాదు, ఆ పాపం కేవలం మోసాలే కాదు, చివరికి ఆ పాపం మనుషులు ఏం చేస్తుందండి? హంతకుల్ని చేస్తుంది, దొంగల్ని చేస్తుంది, వ్యభిచారులను చేస్తుంది, భయంకరమైన నష్టాలకు తావు తీస్తుంది. ఒకడు హంతకుడు అయ్యాడంటే ఏముందండి? వాడు హత్య చేసి విచ్చలవిడిగా తిరగగలడా?
హత్య అయితే చేశాడు, తీసుకుపోయారు, జైల్లో పడేశారు. ఇప్పుడు వాడిని కట్టుకున్న భార్య పరిస్థితి ఏంది, వాడి పిల్లల పరిస్థితి ఏంది? సమాజంలో వాడు ఏమంటారు? హంతకుడి భార్యరా, విలువ ఉంటుందా? గింటి పడేస్తారు. స్కూల్లో పిల్లలు నెమ్మదిగా చదవగలరా? హంతకుడి పిల్లలురా, పిల్లలు చిన్నప్పటి నుండి నెమ్మదిగా, చివరికి ఆ భార్య పిల్లలకి ఎట్లుంటదంటే, ఎందుకురా ఇట్టంటోని కట్టుకున్నా అని భార్య అనుకుంటది. వీడి కడుపున చెడ బుట్టాన్రా మేము అని పిల్లలు అనుకుంటాం. అప్పటిదాకా మా ఆయన అని హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చెప్పిన భార్య భర్తను ఏం చేసుకుంటది? చీదరించుకుంటుంది. అప్పటిదాకా హ్యాపీ ఫాదర్స్ డే అని గ్రీటింగ్ కార్డులు తయారు చేసిన పిల్లలు తండ్రిని ఏం చేస్తారు? చీదరించుకుంటారు. ఇంత పనికి మాలినవాడు నా తండ్రా, చీ ఇలాంటి వాడా? ఈ సమస్య అంతటికీ అసలు కారణం ఎవరు? పాపము కదండి. ఆ వ్యక్తిని అంత ఘోరమైన పరిస్థితుల్లో నిలిపింది ఎవరు? పాపము. కాబట్టి ఈ పాపానికి శిక్ష వేయాలి, ఈ పాపంకి తీర్పు తీర్చాలి. మరి పాపానికి తీర్పు తీర్చగలిగిన వాడెవడు ఈ లోకంలో? పాపమునకు తీర్పు తీర్చగలిగిన వాడెవరండి? ఒక్కడే ఉన్నాడు, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. అందుకే ఆయనే నరుడిగా మన మధ్యలోకి వచ్చాడు, మానవుడిగా ఆయనకు స్వరూపాన్ని ఎత్తాడు, మన మధ్యలో 33.5 సంవత్సరాలు జీవించాడు. సర్వ మానవాళి యొక్క పాపమును ఆయన మీద వేసుకొని మానవుల పాప శిక్ష అంతటినీ కూడా ఆయనే మోసి తీర్పు తీర్చబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అంటాడు కదా, 8వ వచనంలో ఏమంటాడు చూడండి. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. నా అపరాధముల కోసం ఆయన సిలువ వేయబడ్డాడు. ఇది ఆలోచన చేయాలి. ఇది ఆలోచన లేకుండా, ఆలోచన చేయకుండా ఈ యుగ సంబంధమైన దేవత మనుషుల కళ్ళకు గుడ్డితనాన్ని కలగజేసి ఎంతసేపు ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఎలా బతుకుదాం, ఏమి సంపాదించుకుందాం, ఈ లోకంలోనే గడుపుదామని మరి అది మనుషుల్ని దేవుని దగ్గరికి రాకుండా చేస్తా ఉంటాం. కాబట్టి పాపము తీర్పు తీర్చబడ్డది. ఇక పాపం లేదు. యేసయ్య ఉన్నోడికి ఇక పాపము లేదు. యేసయ్య లేకపోతే పాపం అట్నే ఉంది, వాడి మీదే ఉంది. కానీ యేసయ్య ఉన్నవాడికి ఇక పాపము లేదు, పాపము తీర్పు తీర్చబడ్డది. ఆ పాపము చాలా భారమైనది, భయంకరమైనది. కీర్తనాకారుడు అంటాడు కదా 38వ కీర్తన 4వ వచనములో, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. పాప భారం ఎంత ఘోరమైందటండి. ఏమంటున్నాడు కీర్తనకారుడు? నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. ఎన్నున్నాయట వీడు చేసిన పాపాలు? అసలు మనం లెక్క పెట్టుకుంటే ఎన్నుంటాయండి? ఎన్నుంటాయి? చాలా ఉంటాయి. అవి మోసేటట్టు లేదు. ఆ పాపములు నా తల మీదుగా పొర్లిమోయి నేను మోయలేని బరువు వలె అది నా మీద. ఇదే పాప భారము మానవాల్ని భయంకరమైన చిత్రహింసల్లో పడేస్తున్న పాప భారం. యుగ సంబంధమైన దేవత ఈ లోకంలో ఉన్న దురాత్మలు, దయ్యములు మనుషుల్ని ఏం చేస్తాయంటే, నువ్వు ఘోరమైన పాపాలు చేసినావు, నువ్వేడ మంచోడివా, బొచ్చెడు అబద్ధాలు ఆడినావు, బొచ్చెడు మోసాలు చేసినావు, అందరితో పాటు తాగుతావు, అందరితో పాటు అబద్ధాలు ఆడతావు, నువ్వే మంచోడివి అనుకున్నావు, నువ్వు పాపివి, ఎట్టబోతాం అనుకుంటున్నావు పరలోకం. ఏదో ఇక ప్రార్థనలో కూర్చుంటే పరలోకం పోతాం అనుకున్నావా? ఇక ప్రార్థనకు పోగానే ఇక నువ్వు మంచోడివి అవుతావు అనుకున్నావా? ఎలాగో చేసావుగా, ఇంకొన్ని చెయ్యి. ఎలాగో నరకానికే పోతావుగా, ఇంకొన్ని చెయ్యి. ఇక ఏం బాగుపడతావు నువ్వు? ఎలాగో బాగుపడలేవుగా. ఈ యుగ సంబంధమైన దేవత పాపం విషయంలో మనం నొప్పుకునేటట్టు చేయదు, కానీ ఇంకేం చేస్తుంది? మన పాప భారాన్ని పెంచుద్ది.
దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. ఉందా కదా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో యేసయ్య అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అని యేసయ్య అంటే ఈ మాటలు విననివ్వదు కదండి. ఈ మాటలు వినియదు. వామో ప్రార్థన కూర్చుంటే మరి ఇట్లాంటి మాటలన్నీ వినాల్సి వస్తుంది. వినుట ద్వారా ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం మనల్ని ఏం చేస్తుంది? పాపములో నుంచి రక్షిస్తుంది. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకే వినియదు, రానియదు. యుగ సంబంధమైన దేవత ఈ దురాత్మ ఏం చేస్తుంది తెలుసా? బాగా అలసిపోయినావు, అయ్యగారు అలసిపోలే, ప్రార్థనలో కూర్చునే ఎవ్వరు అలసిపోలే, మంచి బలవంతులు, ఒక్కొక్కరు యాట మాంసం తిని కొవ్వు పట్టిన బలవంతులు కాబట్టి వాళ్ళెవ్వరికి అలసట రాదురా. నువ్వు బక్క ప్రాణం, నీదెంతరా నీ బతుకు, బక్క ప్రాణం, నువ్వు అలసిపోయావు, బబ్బుకో నాన్న, దుప్పటి కప్పుకొని పడుకోని ఇస్తుందా? సెల్ ఓపెన్ చేసి డేటా ఆన్ చేసి పనికి మాలిన సోదంతా చూపిస్తనే గాని అలసిపోయామని పడుకోనిస్తుందా? పడుకొని. అది యుగ సంబంధమైన దేవత. అంటే దేవుని సన్నిధిలో కూర్చోవాల్సిన మనల్ని, వాక్యం వినాల్సిన మనల్ని, పాటలు పాడాల్సిన మనల్ని, ప్రార్థన చేయాల్సిన మనల్ని ఏం చేస్తుంది? దేవుని దగ్గరికి రాకుండా మన మీద ఇంకా పాప భారాన్ని పెంచుతుంది. అదేమంటదంటే, నువ్వు పాపం చేశావు, నువ్వు పాపివి, నువ్వెలాగో నాశనం అవుతావు, నువ్వెలాగో నరకానికే, డౌటే లేదు. ఏదో పెళ్ళప్పుడు బాప్తిజం ఇచ్చిండ్రు, అంత మాత్రాన మంచోడు అవుతావు అనుకున్నావా? పక్క నరకానికి పోతావు. అందుకే ఇక ప్రార్థనలో పోయి కూర్చున్నా సుఖమే ఉంది, ఎలాగో నరకానికే పోతాం. కానీ అది నేనేం చేస్తుంది? ఏం చేస్తుంది? తప్పుదారి పట్టిస్తుంది. నువ్వు ఎంత చెడిపోయినా, సిలువలో దొంగ కూడా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో ఒక్క మాట పలకగానే, ఆ గజ దొంగ కంటే గొప్ప పాపం ఇవ్వండి. ఆ గజ దొంగ కంటే ఎక్కువ చేసావా? పాపాలు చేసావా? సమరయ స్త్రీ 5 పెనిమిట్లు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎవడూ లేడు ఆమెతో, ఆమె కంటే ఎక్కువ చేసినావా పాపాలు? మరి సమరయ స్త్రీ క్షమించబడ్డప్పుడు, శిలువ మీద దొంగ క్షమించబడగలిగినప్పుడు మనం ఎందుకు క్షమించబడలేం? దేవుని కృప మన మీద ఉన్నది. ఈ విషయాన్ని గ్రహించకుండా మరి దేవుని సన్నిధికి వస్తే ఏం తెలుస్తాయిగా? ఈ వాక్యం తెలుస్తుందిగా, ఇది వింటే మళ్ళీ నువ్వు రక్షణ పొందుతావుగా. కాబట్టి అది వినకుండా నీ మీద ఏం చేస్తుంది? పాప భారాన్ని మోసేటట్లు చేస్తుంది. అందుకే ప్రయాసపడి భారం మోసుకొనుచున్నా జనులారా, మీ పాప భారం తొలగిపోయింది. మీ పాప భారాన్ని నేను మోసాను, మీ పాప భారాన్ని నేను సిలువకు కొట్టేశాను. మీ పాపములు లేవిగా. యేసునందు విశ్వాసం ఉంచిన వాడికి పాపమన్న మాటే లేదు. రండి, నీతిమంతులుగా మారండి. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. ఇంత గొప్ప రక్షణ దేవుడు ఇస్తే దాన్ని నిర్లక్ష్యం చేసి మనం ఏం చేస్తామండి? నిద్రపోవడానికి, లోకంలో పనులకు మనం పరిగెత్తుతాం. కాబట్టి ప్రార్థన ఉందంటే ఎటు పరిగెత్తవద్దు, ప్రార్థనలోనే కూర్చోవాలి. ఆదివారం ఆరాధనలో కూర్చోవాలి, ఆన్లైన్ దేవుని సన్నిధిలో కూర్చోవాలి కదా. గృహ కూడికలు వచ్చినప్పుడు గృహాల్లో ఈ రీతిగా కుటుంబాలుగా కూర్చోవాలి. పాప భారమే కాదండి, మన శాప భారాన్ని కూడా మోసాడు. నరుడు క్షమించబడ్డాడు కదా. అసలు దేవుడు సృజించినప్పుడు శాపమే లేదు. దేవుడు నరుని 1000 సంవత్సరాల ఆయుష్తో నరుని సృజించాడు. 1000 సంవత్సరాలు ఈ భూమి మీద మనం బ్రతికి దేవుని సొత్తైన జనముగా భూమి మీద కొన్ని శోధనలు పొంది మనం తర్ఫీదు పొందాలి. సాతాను చేత శోధించబడాలి, కొన్ని శోధనలు ఎదుర్కోవాలి, కొన్ని శ్రమలు ఎదుర్కోవాలి. ఇప్పుడే చెప్పాగా, పెద్ద పెద్ద పోస్టులు కావాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలంటే పెద్ద పెద్ద చదువు చదవాలి, పెద్ద పెద్ద పరీక్షలు రాయాలి. పరీక్షలు అంటే శోధన. పరీక్ష అంటే ఏంటండి? విశ్వాసికి పరీక్ష అంటే శోధనే. ఉపవాస దినాన ఉపవాసం ఉండాలి. ఇప్పుడు శోధన, ఆ రోజు బాగా ఆకలి అయితే వాడికి, అదే శోధన. వాడు ఉంటే పరీక్ష గెలిచినట్టు.
ఉండకపోతే ఓడిపోతే పరీక్ష ఫెయిల్ అయినట్టు. ఆదివారం దేవుని సన్నిధికి రావాలి, అంతే కదా మూలం. ఇంకొక ఆల్టర్నేట్ లేదు, ఇంకొక ఎక్స్క్యూజ్ లేదు, దాంట్లో తప్పించుకోవడానికి అవకాశం లేదు. వస్తే పరీక్ష పాస్ అయినట్టు, రాకపోతే పరీక్ష ఫెయిల్ అయినట్టు. ఇయే పరీక్షలు జీవితంలో. ఆల్ నైట్ నిద్ర గాయాలి, రావాలి, విజ్ఞాపన చేయాలి. నశించే ఆత్మల కోసం మనము కనిపెట్టాలి భారంతో. మనం రక్షించబడ్డాం, బానే ఉంది. మరి మిగతా వాళ్ళు రక్షించబడొద్దా? పడాలిగా. మరి వాళ్ళ కోసం ఒకప్పుడు నీ కోసం ప్రార్థన చేస్తేనే నువ్వు ఈరోజు రక్షించబడ్డావు కదా. నీ కోసం ఆ రీతిగా ఆల్ నైట్ లో ఎన్నో ఏళ్ళు మేమందరం విలపించాం, కన్నీరు గార్చాం కదా. మరి ఈ రోజు నశించిపోయే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే ఎట్లా? అది నీకు పరీక్ష. నువ్వు రావాలి, మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, అది నీకు పరీక్ష. ప్రార్థన చేయకుండా వాక్యం విని మధ్యలోనే బారిపోతే నాకు నిద్ర వస్తుందంటే అదేమిటి? ఇప్పుడు పరీక్ష ఏమైనట్టు? ఎగ్జామ్ హాల్ దాకా వచ్చి కదా క్వశ్చన్ పేపర్ అంతా చదివి ఖాళీ కాగితం ఇచ్చిపోయినట్టు అయింది. పరీక్షకైతే వచ్చినావు, క్వశ్చన్ పేపరు తీసుకున్నావు, ఆన్సర్ పేపరు తీసుకున్నావు, పేరు రాసినావు, నెంబర్ వేసినావు, ఊరు రాసినావు, ఏం రాయలే? జవాబు రాయలే. పాస్ అవుతావా చెప్పు? మరి ఏ మాటకు వచ్చినట్టు పరీక్షకి? నశించు ఆత్మల కోసము, వ్యాధిగ్రస్తుల కోసము, బాధల్లో ఉన్న వారి కోసము, పెళ్లిళ్ళు కాని వారి కోసము, గర్భఫలం అందని వారి కోసము విజ్ఞాపన. ఇంత దాకా వచ్చి మనం ఏమైతున్నాం? ఆల్నైట్ ఫెయిల్ అయిపోతున్నాం. మరి ఇట్లా ఫెయిల్ అయితే రేపు పరలోక రాజ్యంలో ఏ రకంగా పాస్ అవుతావు? పెద్ద పోస్ట్ ఎట్ట వస్తుంది? మళ్ళీ ఆడ కూడా పోయి గిట్నే ఇప్పుడు పొలంలో ఎట్లా గింజలు నాటుకుంటున్నావు, మరి బర్రెలు గొర్రెలు వాటిని తోముకుంటా, వాటికి మేత వేసుకుంటా ఏ పని చేస్తున్నావు? ఇక ఆడ కూడా ఇదే చేస్తావా? తోటమాలి పనేనా? ఆడ కూడా ఇట్లాంటి పనేనా? ఆడ పెద్ద పని కావాలి కదా. ఇంతకాలం విశ్వాసంలో ఉన్నావు, ఇన్నేళ్ళు విశ్వాసిగా బతికావు, ఇంతకాలం క్రీస్తుకు సాక్షిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒక ఊరే ఇస్తాడు పాలించడానికి. కోరా, ఈ ఊరికి నువ్వు పెద్ద మనిషిగా నేను పెట్టా, ఈ పట్టణాన్ని వెళ్ళిపో, ఈ పట్టణాన్ని పాలించుకో, ఈ పట్టణానికి అధికారిమే నీవు. ఆమేన్. అది పరలోకంలో ఉత్తమమైన స్థానాలు పొందుకోవాలి అంటే క్రీస్తుకు సాక్షిగా ఉండనిస్తాడు. బాప్తిస్మం తీసుకున్నందుకు ఉంటావు, ఏదో పని చేసుకుంటూ ఉంటావు. భూమి మీద గొడ్డు చాకిరి చేసుకుంటానే బతికినావు కదా, ఇక పరలోకం కూడా గొడ్డు చాకిరి అండి. పరలోకంలో సంతోషం వద్దా, సుఖం వద్దా, సౌఖ్యం వద్దా? నీ శాపం అనే భారము తొలగించబడాలి. ఈ లోకంలో నరుడు శాపం ద్వారా కష్టాలు తెచ్చుకున్నాడండి. 1000 ఏళ్ళు హాయిగా తోటలో ఉన్న పండు, ఏదైనా పండు తినరా, ఏదైనా తోటలో బతుకురా అంటే వద్దన్న చెట్టు పండు తిని శాపం తెచ్చుకున్నాడు. వాళ్ళను మైమరిపించి మాయ చేసిన సర్పానికేమో కాలు తీసి పడేశాడు. సర్పం యొక్క మాట విన్న స్త్రీకేమో గర్భవేదనను పెంచాడు. ఒక్కొక్కసారి స్త్రీ గర్భవేదనలో కాన్పులో చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అంత భయంకరమైన వేదన పెంచాడు. అంతకుముందు వేదన లేదండి. ఇప్పుడు అన్ని జంతువులు ఎట్లా సింపుల్ గా అయిపోతుందో అంతే, అంతకుమించి వేదన లేదు, గర్భవేదన లేదు. శాపంగా నరుడు తెచ్చుకున్నారు వద్దన్నది చేసి. నరుడు హాయిగా రాజులా బతికేటోడు కదండి. ఏదైనా తోటలో దర్జాగా బతికేటోడు, నచ్చిన పండు నచ్చిన చోట ఏడబడితే అది. ఎందుకంటే భూమి మొలిపించింది. ముళ్ళ పొదలు లేవు, ఏదైనా తోటలో ముళ్ళ పొదలు లేవు, గచ్చ పొదలు లేవు, రాళ్ళు రప్పలు లేవు, పనికి మాలినవి లేవు. శ్రేష్టమైన భూమిలో శ్రేష్టమైన ఫలములు తింటూ బ్రతికాడు. ఇప్పుడు శాపగ్రస్తుడై నరుడేమయ్యాడు? నీవు కష్టించి చెమటూర్చి భూమిని దున్ని దానిని పండించి దానిలో వచ్చిన గింజలు ఆహారాన్ని తిని బతుకుదువు గాక అని దేవుడు చెప్పించాడు. అది ఎంత ఔన్నత్యాన్ని పోగొట్టుకున్నా. ఇప్పుడు ఈ శాపభారము క్రీస్తు లేనంత వరకు శాపం లాగానే మన మీద ఉంది. యేసయ్య లేనప్పుడు పాపం మన మీద భారంగా ఎట్టుందో, క్రీస్తు లేనంత వరకు కూడా ఈ శాపం మన మీద భారముగానే ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఆ శాపం ఏమైందో రాయబడి ఉన్నది చూడండి. క్రీస్తు మన కోసమే శాపమై మనలను
ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఆమేన్. ఉందా లేదా మాట? ఉంది. ఆయన మన కోసమే శాపమై, ఇప్పుడు మన శాపం ఎవరి మీద పడ్డది? యేసుక్రీస్తే శాపమయ్యాడు మన కోసం. మన శాపమంతా ఆయనే మోసాడు. 14వ వచనంలో అంటది కదా, ఏమన్నది? ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఆమేన్. ఏమని రాయబడి ఉంది? మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. ఎవరు వేలాడాడు మాను మీద? నువ్వా? నేనా? ఎవరు వేలాడాడు? ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మ్రాను మీద వేలాడి మన శాపమును ఆ శిలువకేసి కొట్టాడు. హల్లెలూయా! యేసయ్యకే మహిమ కలుగును గాక. అంతేకాదు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనములో ఒక మాట ఉంటుంది చూడండి. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. విన్నారా? కంటికి కన్ను, పంటికి పళ్ళు. ఇప్పుడు శిక్ష విధి, పాపం చేసినోడికి మీదికి ఇప్పుడు ఏం రావాలా? విధిగా శిక్ష రావాలి. దాన్నే శిక్షావిధి అన్నాం. దాన్ని ఏమన్నా? శిక్షావిధి అంటే రిజల్ట్ ఆఫ్ ద సిన్, పాపము యొక్క ప్రతిఫలం. పాపం చేశాడుగా, ఎక్కడి తప్పించుకుంటాడు? వాడి కన్ను పోగొట్టాడు రా వీడు. ఇద్దరు జగడమాడాడు, వాడి కంట్లో వీడు పొడిచాడు. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రానుసారంగా వాడి కంట్లో పొడిచి వాడి కంటి చూపు పోగొట్టాడు. కాబట్టి ధర్మశాస్త్రానుసారంగా వాడేం చేయాలి? సమాజం అంతటి ముందు వాడు వీడి కన్నును పొడవాలి. అది నీతి, అంతే కదా. ఎవడేం చేస్తాడో ఆ శిక్ష పొందా. ఏది విత్తుతువో అదే కోస్తాం. అది విధి, ధర్మశాస్త్రము యొక్క విధి అదే. జగడమాడి దవడ మీద కొడితే వాడి పనులు 2 ఊడినాయి. వీడి దవడ బలం కొట్టండి రా, వీడి 2 ఊడాల, 2 ఊడాల, 3 ఊడొద్దు మళ్ళా. ఇది ధర్మశాస్త్రము యొక్క విధి. ఆ విధి ఏంటి? శిక్షా విధి. అయితే బైబిల్ అంటుంది, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, చెప్పండి, నాకు చెప్పారుగా, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా! యేసయ్యకే మహిమ కలుగును గాక. యేసునందు ఉండడం ద్వారా ఇప్పుడు ఏమేమి జరిగింది? మొదటిది పాప భారం తొలగిపోయింది, రెండవది శాప భారం తొలగిపోయింది, మూడవది శిక్షా విధి కొట్టివేయబడ్డది. ఆమేన్. నిజానికి మనం చేసిన శిక్షకు ప్రతిగా కంటికి కన్ను, పంటికి పన్ను అంటే పాపం వల్ల వచ్చు జీతం మరణమే కదా. మరి ఆ మరణం మన మీదికి రావాలిగా ఇప్పుడు. కానీ మన శిక్షా విధిని, ఇప్పుడు ఆ మరణాన్ని ఎవరు మోసారు? ఎవరు మోసారు? యేసయ్య మోసారు. కాబట్టి యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో. ఇంతేకాదు, 4వ ప్రాముఖ్యమైన విషయం చెప్పుకొని ముగిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం ఈ రీతిగా అంటుంది, ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, పాపం వల్ల వచ్చు జీతము మరణము, పాప భీతి. 4వ ప్రాముఖ్యమైన అంశం వినండి, పాప భీతి. అంటే నా మీద పాప భారం ఉంది, నా మీద శాప భారం ఉంది, నా మీద పాప శిక్ష విధించబడి ఉన్నది కదా, ఇక నేను ఖచ్చితంగా నరకానికే పోతా. పాపం వల్ల నాకు ఇప్పుడు ఏమైంది? మరణం వచ్చింది. నరకం అనేది తీర్పు తీర్చబడ్డది, మరణం అనేది నాకు వచ్చింది. ఈ మరణం అనే భయములో నరుడు కొన్ని ఏళ్లుగా బతుకుతానే ఉన్నాడు. చావంటే అందుకే భయం మనుషులకి. ఏసై బిడ్డలు భయపడరు సావుకి. ఓ మరణమా నీ ముల్లెక్కడా అని చావును ఎదిరిస్తారు. ఏసై నమ్మిన వాళ్ళు చావును ఎదిరిస్తారు. ఇప్పటికిప్పుడు ప్రాణం పోయినా కూడా భయపడరు. అరే క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. హల్లెలూయా! మనమేందని భయపడేది? క్రీస్తునందు మృతులైతే ధన్యులు. పౌలు అంటాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం ఏందండి? లాభ నష్టాలతో పోలిస్తే చావు లాభం అంట. చావెట్ట లాభం?
ఈ లోక ప్రయాసమాని నిత్య విశ్రాంతిలో ప్రవేశించింది. ఆమె బతికుంటే పొద్దున్న లేవగానే అబ్బా వర్షం పడ్డది కానీ అవుతావా? పొలం పోతూనే ఉండాలా, నీ బర్రెల్ని నీతో ఉన్న పశువుల్ని దొడుకుపోతూనే ఉండాలా, పొలంలో గింజలు నాటాలా, నీరు పెట్టాలా, నారు కట్టాలా, అవునా, కలుపు తీయాలా, కోత కోసి ఆ పైరు మళ్ళా డబ్బులుగా నీ జేబులో పడేదాకా నిత్య పరిశ్రమే కదండి. గొడ్డు చాకరే. ఒక్కరోజు జ్వరం వచ్చిందని పడుకునేటట్టు కూడా ఉండదు. ఒక్కరోజు నువ్వు పడుకుంటావు, నీళ్లు పెట్టకపోతే నీ విత్తనాలు ఏమైతాయో నాశనమైపోతాయి, ఎండిపోతాయి. గొడ్డు చాకిరండి. మనిషి బతికున్నంత కాలం గొడ్డన్నా, అవునా, విశ్రాంతి దొరుకుతుందేమో కానీ గొడ్డు బతికే బెస్ట్ అనిపిస్తుంది ఒక రకంగా కదండి. ఎందుకంటే అంత కుర్తి పోస్తాం, అట నడుపుతుంది, శుభ్రంగా వచ్చి మళ్ళా గడ్డి అయితే ఇంత తింటది, కూర్చుంటది. కానీ మానవ బతుకు గొడ్డు కంటే కూడా ఘోరమైన బతుకండి. దానికి ఏ చింత లేదు, వేసింది తింటుంది, నీతో పాటు వస్తుంది, నడుపుతుంది, నువ్వు చెప్పిన పని చేస్తుంది, వస్తుంది. నీకు అట్ట కాదు కదా. కొడుకు చింతపట్టే, బిడ్డ చింతపట్టే, బిడ్డ డిగ్రీ పాస్ అయింది, పెళ్లికి వచ్చింది, ఆ చింతపట్టే, బిడ్డ పెళ్లి చేసింది, అల్లుడు మంచిగా ఉండాలి లేదా అదో చింతపట్టే. ఈలోక సూతా మనవడు మనవరాలు పుట్టే, ఏం పెడితే నీ మనవరాలు కానీ వాడి వీడు పెట్టనోడు కూడా నోరు తెలిసి అడగబట్టే. గుడ్డికి చింతలన్నీ ఉన్నాయండి. దీన్ని బట్టి ఎవడు మేలండి? నరుడి బతుకు అలాంటిది. కాబట్టి పాప భీతిలోనే బతుకుతున్నాడు. కాబట్టి నరుడికి బతుకున్నంత కాలం విశ్రాంతి లేదండి, చావే విశ్రాంతి. కానీ క్రీస్తునందు మృతులైతేనే ఆ విశ్రాంతి. క్రీస్తునందు చనిపోతే, క్రీస్తుని కలిగి ఉన్నవాడు ధైర్యంగా ఉంటాడు, అస్సలు భయపడ్డు, చావుకు ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే వాడు నిత్య విశ్రాంతికి పోతాడు. కానీ క్రీస్తు లేనివాడికి మాత్రం భయం. మీలో ఎవరైనా వామో ఈ రాత్రి నేను చచ్చిపోతే ఎట్లా అన్న భయం మీకు ఉందంటే ఇంకా మీకు యేసయ్య రాలే, ఇంకా నీ హృదయంలో యేసయ్య లేడు. ఈ రాత్రి పోతే దర్జాగా పోతా, వస్తూ నాకేంది దర్జాగా పోతా, నిత్య విశ్రాంతిలో ప్రవేశిస్తా అన్న నిరీక్షణ కనుక ఈ వాక్యం వినే నీకుంటే నిజంగా యేసయ్యను నువ్వు కలిగి ఉన్నట్టే. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. ఇక వాడికి భయం లేదు, పాప భీతి వాడికి లేదు. ఏమేం పోతాయట యేసయ్యను నమ్ముకుంటే? 4 విషయాలు చెప్పా. ఒకటి పాప భారము, రెండవది శాప భారము, మూడవది శిక్ష విధి, నాలుగవది పాప భీతి, అంటే చనిపోతామేమోనన్న భయం. మరి అట్టి యేసయ్యను కలిగి ఉండకుండా ఈ లోకములో ఉన్న దురాత్మలు, దుష్ట శక్తులు, పాప బంధకాలు ఎప్పటికి మనల్ని ఏం చేస్తాయి? ఆయన సన్నిధికి మనల్ని దూరం చేస్తాయి. రానియో, ప్రార్థన చెయ్యనియో, వాక్యం చదవనియో, మోకాలు లొంగనియో, దేవుని సన్నిధిలో కూర్చొనివ్వో, దేవుని సన్నిధికి రానివ్వో. ఆయన మన కోసం సిలువ వేయబడ్డాడు, సిలువను మోసాడు, సిలువ భారం మోసాడు. భయంకరమైన మన పాప భారం అంతా ఆయన మోసిన దేవుడు. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆ సిలువ భారం, ఆహా అహింస ఘోరం, ఓహో ఆ సిలువ భారం, అహింస ఘోరం, యేసయ్య నీపై మోపింది ఎవరు? ఆ సిలువ భారం, అహింస ఘోరం, యేసయ్య నీపై మోపింది ఎవరు? దోషంబు నాది, మోసేది నీవా. దోషము మనది ప్రియులారా, మనది దోషము, కానీ మోసేది ఆ యేసుక్రీస్తు ప్రభు. లోక పాపము మోసిన దేవా, లోకనాదా శ్రీయేసా, ఏకము చేయా తండ్రితో పాపిని ఆ కల్వరి గిరి చేరితివా.
మోకరిద్దాం, ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. మన పాప భారమును ఆయన మోసాడు, మన శాప భారమును ఆయన మోసాడు, మన శిక్షా విధిని ఆయన మోసాడు, మన పాప భీతిని ఆయన మోసి మనకు ధైర్యమునిచ్చాడు. ఇప్పుడు క్రీస్తునందున్న వాడికి ఏ శిక్ష విధియు లేదని క్రీస్తును అంగీకరించినట్లుగా మనల్ని పాప తీర్పును ఒప్పుకోజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, మొర పెడదాం, ఘోషాడుదాం. ప్రభువా, నీ అందున్న వాడికి ఏ శిక్షా విధి లేదంటూ ఉన్నా. అయ్యా, నీ సన్నిధికి వచ్చుటకు సహాయం చేయండి, ప్రార్థించుటకు సహాయం చేయండి, నీ సన్నిధిలో మోకరించుటకు సహాయం చేయండి, వాక్యం వినుటకు సహాయము చేయండి, వాక్యము ధ్యానించుటకు సహాయము చేయండి, మా జీవితాలు మార్చుకున్నటకు సహాయము చేయండి తండ్రి అని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి, ప్రతి ఒక్కరూ ప్రార్థించండి.